టీవీ 379 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. కాకినాడ జగన్నాథపురం గోలిపేటలో జగన్నాథపురం పాస్టర్ ఫెలోషిప్ ఫౌండర్ బిషప్ యేసుపాదం గారు చర్చి నందు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా పాస్టర్స్ ఫ్యామిలీస్ అందరూ కూడుకుని దేవుని నామాన్ని ఘనపరిచారు. వేసుకుంటే బాగుంటుందేమో, ఐ కాంట్ కమాండ్, నేనే ఆజ్ఞ జారీ చేయట్లేదు, ఆలోచించాలని కోరుకుంటాను. ఇదే నా ఆలోచన కూడా, ఆలోచించాలి. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చదువుకున్నాం, అతని పేరు యెహూ. యెహూను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ తరంలో 4వ తరం, నీ కుటుంబంలో 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద నేను కూర్చోబెడతాను. ఈ సంగతి యెహూతో చెప్పాలి. ఎవరు యెహూ? యెహూ జీవిత చరిత్ర ఏమిటి? యెహూ తర్వాత 4 తరాలు. ఒక తరం అంటే మానవుని జీవిత కాలం. ఒకసారి ఏదైనా లోకస్తులు మాట్లాడుకునేటప్పుడు ఏదైనా మాట వచ్చినప్పుడు నీ సంగతి ఏంటో చూస్తా అన్నాడు అనుకో, అవతల వాడు కొంచెం కోపంగా, నా సంగతి చూడటం నీ తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు అంటారు కదా. అది తరం అంటే ఒక మనిషి జీవిత కాలం. ఆ ఒకటి మనందరం కలిసి కొన్ని నిమిషాలు ధ్యానించాలి. దయచేసి మీ అందరినీ ప్రేమించి మీకు కింద భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కుటుంబ సమేతంగా వచ్చారు, చాలా సంతోషం. మీరందరూ భోజనం తృప్తిగా వెళ్ళాలి. ఈ జేపీఎఫ్ ఫెలోషిప్ వరకు మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను. గమనించాలి, ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ అనేది సహోదరుల ఈ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం అనేది మనం గత సంవత్సరం వరకు కూడా కాకినాడ పట్టణంతో కలిసి చేస్తాము. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇక్కడ పెట్టడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఇది నా ఒక్కడి ఉద్దేశమే కాదు, పెద్దల ఉద్దేశం కాదు. ఆ ఒకటి మనందరం కలిసి కొన్ని నిమిషాలు ధ్యానించాలి. దయచేసి మీ అందరినీ ప్రేమించి మీకు కింద భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కుటుంబ సమేతంగా వచ్చారు, చాలా సంతోషం. మీరందరూ భోజనం తృప్తిగా వెళ్ళాలి. ఈ జేపీఎఫ్ ఫెలోషిప్ వరకు మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను. గమనించాలి, ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ అనేది సహోదరుల ఈ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం అనేది మనం గత సంవత్సరం వరకు కూడా కాకినాడ పట్టణంతో కలిసి చేస్తాము. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇక్కడ పెట్టడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఇది నా ఒక్కడి ఉద్దేశమే కాదు, పెద్దల ఉద్దేశం కాదు. అనుసరించడం కానీ కరెక్ట్ సమయం కాదు. కానీ ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీకు తగినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తాం. ఆ కార్యక్రమమే మాకు ఇచ్చే గొప్ప ఘనత నిజంగా చెప్పాలంటే. కాబట్టి మేము ప్రత్యేకంగా మన దగ్గర కనుపరుచుకుని దీని గురించి మాట్లాడడానికి మాకు సమయం కాదు. ఈ సందర్భంగా మనము దైవజనంగా ఒక గొప్ప సందేశం వినాలని, తోమా గారి యొక్క జీవిత చరిత్ర ద్వారా నేర్చుకోవాల్సినటువంటి కొంత అనుభవం అనుకుంది. అది నేర్చుకోవడానికి ప్రార్థన చేయగా, పెద్దలు నిర్ణయించగా, దేవుడు పంపించగా మన మధ్యకు వచ్చిన గొప్ప దైవజనులు ఉన్నారు, ఆత్మీయులు. అయితే వారితో నాకు ఏ విధమైనటువంటి వ్యక్తిగత పరిచయాలు లేవు, వారి గురించి నాకు తెలియదు. కానీ నేనైతే మాత్రం ప్రపోజ్ చేస్తాను దైవజనుల గురించి. కానీ నా మనసులో మాత్రం దైవజనులు కోసన్ గారు ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించడానికి వచ్చినటువంటి దైవజనులు మన కాకినాడ పట్టణంలో కాదు, భారతదేశం అంతట్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ ఉద్యోగ ప్రసంగికులుగా వాడబడుతున్నారు. అలాంటి దైవజనులు మన మధ్యకి రావడం అనేది దేవుని చేత పంపబడ్డారు. దానికి ముందుగా దైవజనాంగ మనకి ముందు అందించినటువంటి శుభాలు, చాలా అద్భుతమైనటువంటి విషయాలు మరి మన యొక్క పెద్దలు, నాయకులు, ప్రెసిడెంట్ గారు బలం ప్రసన్న కుమార్ గారు అద్భుతమైన విషయాలు తెలియజేస్తారు. కొంతమంది కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మనం సేవకు అయినప్పుడు కూడా ఈ విషయం నాకు తెలియదే, నేను చెప్పలేకపోయానే అనిపిస్తుంటుంది. కానీ ఎవరినైనా ఒక చీఫ్ గెస్ట్గా మనం పిలుస్తున్నప్పుడు, ఒక ప్రాముఖ్యమైన సమయం ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనబడుతున్న విషయం బలం ప్రసన్న కుమార్ గారు చూపించారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడు నామస్తున్నారు. సందర్భానుసారంగా మాట్లాడారు, ఉందాతనంగా మాట్లాడారు, దేవుడు మహిమపరిచారు. మనకు కూడా ఒక ఆశ్చర్యం కలుగజేస్తారు.
అలాంటి మరొక ఆశ్చర్యకరమైనటువంటి సమయాలను మనం వెళ్ళబోతున్నాం. నా ముందున్న సేవకులకు, నా ముందున్న వెనుకున్నటువంటి దైవజనులందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. అడ్వైజర్స్ అందరూ కూడా మన వాళ్ళే, ముందున్న వారందరూ కూడా మనమే. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన సందేశాన్ని వినడానికి మనం అందరూ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆత్మీయులు, దైవ సేవకులను పరిచయం చేసేంతటి ఆ అనుభవం నాకు లేదు. పిలిచిన, ఏర్పాటు చేసిన దైవజనులు హోసన్న మాస్టర్ గారు వచ్చి దైవజనులు వారికి ముందు కూర్చున్నటువంటి దైవజనులు, సంఘస్థులు, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సీనియర్ దైవ సేవకులు యేసుపదం గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఎందుకు ఇండియన్ క్రిస్టియన్ డే అని ఒకటి ఏర్పాటు చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటూ, ఒక్కసారి మనం ఈ కార్యక్రమం చేసుకునే ముందు అసలు మనం ఈ దేశంలో క్రైస్తవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు మనం ఎక్కడున్నాం, మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామా ఈ దేశంలో, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులేంటి, మనం ఎందుకు ప్రతి విషయంలో కూడా తలదించుకోవలసినటువంటి అనేక సందర్భాలు చాలా చోట్ల ఎదురవుతున్నాయి. వీటి గురించి మాట్లాడుకుని మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే అంశాల మీద మనం మేలు చేసే దేవుని ఆరాధించుదాం.
తల్లి తిరిగి ఇంకా తింటుంది